విజయవాడ పోలీసుల సిస్టంలో ఒక నలుగురు ఐదుగురు పేర్లు అలా గుర్తుండిపోతాయి. నెంబర్ 1 డిటి నాయక్. ఏంటి అంటే అప్పటిదాకా రౌడీయిజానికి మారు పేరు. ఇప్పటికీ కొన్ని సినిమాల్లో చెప్తుంటారు కదా, రౌడీయిజంకి కేర్ ఆఫ్ అడ్రస్, రౌడీయిజం పుట్టిందే బెజవాడలో రాని. అట్లాంటి రౌడీయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి చోట్లన రౌడీ నాయకుల ఇంటి వసారాలో దాకా వెళ్ళి కనబడ్డట్టు చితక బాధించి, అలాగే రౌడీజం చేసే వాళ్ళకి గుండ్లు కొట్టించి, లేకపోతే తలకాయలు క్రాఫ్ కట్ చేయించి, పోలీస్ స్టేషన్ బయట గేటుకి కట్టేసి, అట్లాంటిది దారిన పోతా అట్నుంచి కానిస్టేబుల్ ఇట్నుంచి కానిస్టేబుల్ ముడ్డి మీద ఒక కర్రతో బాధేటటువంటి సిచ్యుయేషన్ చూపించింది ఆనాడు. ఇవాళంటే టీవీలు సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయలేరేమో. ఆ రోజున పత్రికల వాళ్ళు కూడా దాన్ని సమర్థించారు ఆ రోజున. ఎందుకంటే అనుభవించిన 30 సంవత్సరాల నరకం అనుభవించింది కాబట్టి బెజవాడ. వార్తలు కూడా రాశారు, అది హైలైట్ అయింది. తద్వారా మొట్టమొదటిసారి రౌడీయిజానికి కంట్రోలింగ్కి మెకానిజం రూపొందించింది డిటి నాయక్ అయితే. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళల్లో సురేంద్రబాబు, సుదీప్ లక్టకియా, ఏదైతే కేఎస్ఎన్ మూర్తి, ఇట్లా ఎవరికి వాళ్ళు. సురేంద్రబాబు టైంలో ఏకంగా ఎన్కౌంటర్లే జరిగినటువంటి సందర్భం. ఇకపోతే ఏబి వెంకటేశ్వరరావు గారి టైంలో వచ్చేటప్పటికి కీలకమైన అడుగులు పడింది. అప్పటిదాకా రాజకీయ నాయకుల యొక్క రౌడీ అనుచరులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటే ఏదైనా కేసు పెట్టే ధైర్యం చేసేవాళ్ళు కాదు. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారి టైంలో ధైర్యం చేస్తే కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్లలో అంతకుముందు కేసు పెట్టినా ధైర్యం చేసేవాళ్ళు కాదు. కానీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి సదరు నిందితుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జెడ్పీటీసీ మెంబర్లు, కార్పొరేటర్లని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన మొట్టమొదటి సందర్భం అది. అలాంటి బలమైనటువంటి నాయకుడు. ప్లస్ ఏదైతే తను జగన్ సర్కార్ మీద అలుపెరగని పోరాటం చేసినవాడు. ఇప్పుడు ఆయన మీదన తాజాగా ఏదైతే రాసిన వార్తలు, డిబేట్ల కారణంగా అటు సాక్షి మీదన ఇటు ఒక యూట్యూబ్ ఛానల్కి నోటీసులు ఇవ్వడమే కాదు, చట్టం అంటే ఎట్లుంటుందో వాళ్ళకి చూపెడతాను అన్నటువంటి ఒక హెచ్చరిక జారీ చేశారు. కాబట్టి తెగేదాకా లాగేటందుకే సిద్ధంగా ఉన్నారు, పోరాడేందుకే సిద్ధంగా ఉన్నారు.